ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నా. ప్రాముఖ్యంగా దూర ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవ సేవకులు సురేష్ అన్నయ్య గారు, నాన్నగారు, పేరు మర్చిపోయారు, పాల్ గారు కదా, ప్రభుత్వం గారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదే రీతిగా సోనగారి తల్లి గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ప్రార్థన చేసుకొని వాక్యాలను వెళ్దాం. అందరు కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడై నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, వాక్యంలోకి వెళ్తుండగా మాకు తోడై నడిపించండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. మా ఆత్మీయ జీవితాలకు ఏదైతే మీ యొక్క మాటలు, మీ వాక్యం అవసరమైన తండ్రి నా ద్వారా మీరు వెల్లడిపక్షమని మీ పాదాల చెంత వేడుకుంటున్నాం. బోధించడానికి కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఉపకారాత్మక సహాయమును మాతో ఉంచండి. వినయించిన మేమందరం కూడా భయభక్తులు కలిగి, వినయతలు కలిగి మీ యొక్క వాక్యం మీరుటకు, మరీ ప్రాముఖ్యంగా వాక్య ప్రకారం ఈ లోకంలో మేము జీవించుటకు మీ కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ద్వారా గడిచినటువంటి పునరుద్ధాన దినం నుండి ఈ క్షణం వరకు దేవాలయం నాకు తోడైన నడిపించారు. నన్ను బట్టి స్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనుషులతో మనిషికి అవసరం ఏర్పడుతూ ఉండదు. లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి మనిషికి ఇంకొక మనిషితో ఏదో రకంగా ఒక అవసరం అనేది ఉంటా ఉన్నది. మనుషులకు మధ్య ఈ అవసరాలు తీర్చుకోవడానికి ఒకరికొకరు సహకారం చేసుకోవడం, సహకరించుకోవడం అనేది తరచుగా మన జీవితాల్లో జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఇవాళ జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మనుషులతో మనిషికి అవసరం ఉంది. మనుషులతో మనుషులు అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. మనుషులతో మనుషులు స్నేహం చేస్తూ ఉన్నారు. లేదా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారిని పొందుకుంటూ ఉన్నారు. కావాల్సినవి లేదా కావాల్సినవి ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఇవాళ మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. మనుషులతో మనుషులకు అవసరం ఏర్పడుతూ ఉంది, అది కనబడుతూ ఉన్నది. నిజంగా మరి మానవునికి దేవునితో అవసరం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఇవాళ జాగ్రత్తగా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంఘం అనగానే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘంలో దేవుని యొక్క జ్ఞానం నేర్పించబడుతుంది. సంఘంలో ఏం నేర్పించబడుతుంది? దేవుని యొక్క జ్ఞానం నేర్పించబడుతుంది. కల్పనా కథలు, కట్టు కథలకు సంఘంలో ఎక్కడ స్థానం కూడా లేదండి. ఎందుకంటే ప్రభు క్లియర్గా చెప్తా ఉన్నాడు, నానా విధమైనటువంటి జ్ఞానము ఎక్కడ ఉందట? సంఘంలో ఉంది అని చెప్తా ఉన్నాడు పిల్లల. కేవలము దేవునికి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి లేదా తెలియపరిచేటువంటి పరిశ్రమే ఇక్కడ సంఘం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి కల్పనా కథలు, కట్టు కథలు కూడా ఉండడానికి వీలు లేకుండా కేవలం వాక్యాన్ని మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా గ్రంథంలో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే బోధించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కనుక దయచేసి అందరూ వాక్యం మీదనే మీ యొక్క మనసును లగ్నం చేయాలని నేను మన ప్రేమతో కోరుతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల మానవుడికి దేవుడితో అవసరం ఉందా అనే ప్రశ్న ఇవాళ ప్రతి మానవుడు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకొరకు అని అంటే మనం ఆలోచన చేద్దాం. ఇవాళ ఎందుకొరకు ఈ ప్రశ్న మనలో వస్తూ ఉంది అని అంటే, మానవుడి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రతి సందర్భంలో మానవుడు అనేకమైనటువంటి తనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి వాటి కొరకు వాడు ప్రయాసపడుతూ ఉన్నారు. మానవ జాతి అంతా కూడా అతనికి కావలసినటువంటి లేదా మానవునికి కావలసినటువంటి ఆ సౌకర్యాల కొరకు కావచ్చు, మానవుడు జీవించడానికి ఈ లోకంలో ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అవసరం అనుకుంటా ఉన్నాడో దాని కొరకు తన సర్వశక్తిని వదులుతూ ఉన్నాడు. లేదా తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి బుద్ధిని, తనకున్నటువంటి తెలివితేటల్ని, తనకున్నటువంటి వివేచన శక్తిని, ఆలోచన శక్తిని అంతటినీ కూడా తన కంఫర్ట్స్ కొరకు ఉపయోగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల మీరు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచన చేయాలి. ఒక 2-3 వందల సంవత్సరాల క్రితం వరకు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇంటర్నెట్ ఉందా అండి? అప్పుడు ఇంటర్నెట్ ఉందా మనకి?
ఇవాళ ఇంటర్నెట్ లేకపోతే ఎవరికి కూడా అసలు కాలు బయటికి పెట్టే పరిస్థితి లేదు. అంతేనా? సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ లేదు. ఇవాళ సెల్ ఫోన్ లేకపోతే అసలు దినం గడవని పరిస్థితికి వచ్చేసింది మానవుడు. అంటే గంట గడవాలి, దినం దాకా అవసరం లేదు, గంట గడవాలి. సెల్ ఫోన్ మన చేతిలో లేకపోతే వాళ్ళ గంట గడిచేటువంటి పరిస్థితి లేదు. కరెంట్ ఉందా? ఒకప్పుడు కరెంట్ లేదు. అంటే ఇవన్నిటికీ కూడా కాలక్రమంలో ఏం చేస్తూ ఉన్నాడు మానవుడు? వాటికి అవసరమైన వాటి కొరకు తన విచక్షణను ఉపయోగించి తన కంఫర్ట్స్ కొరకు ప్రతి దాన్ని కూడా ఏం చేసుకుంటా ఉన్నాడంటే తయారు చేస్తూ ఉన్నాడు. మానవ జాతిలో గణనీయమైన మార్పు వచ్చిందండి. మన తాత ముత్తాతల కాలం నుండి అంతకు ముందు నుండి కూడా మనం చూసుకుంటూ మానవ జీవితాన్ని పరిశీలించుకుంటూ చూసుకొని వస్తే ఒకప్పుడు రాజకీయంలో మనం ఉన్నారు. ఒకప్పుడు ఎట్లా బ్రతికారట వాళ్ళు? రాళ్ళల్లో కొండల్లో చేసుకుంటూ పచ్చి మాంసం తినుకుంటూ ఈ రకంగా బ్రతికినటువంటి మానవుడు కాలక్రమంలో కాలం మారుతూ ఉన్నప్పటికీ, తరాలు యుగాలు మారుతూ ఉన్నప్పటికీ ఏం జరిగిందండి అని అంటే కొంత అభివృద్ధి జరిగినట్టుగా మనం చూస్తామంటే మానవుడి జీవితంలో కొంత గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. ఊహించినటువంటి మార్పులు మానవ జీవితంలో వచ్చాయి. పిల్లల అనేకమైనటువంటి విషయాలలో అభివృద్ధి గణనీయంగా జరిగినట్టుగా మనం చూస్తాం. అనేకమైనటువంటి విషయాలలో డెవలప్మెంట్ విపరీతంగా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జనరేషన్ మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఈ అన్ని విషయాలలో మార్పు చెంది ఈ అన్ని విషయాలలో డెవలప్ అయినటువంటి మానవుడు, గణనీయమైనటువంటి మార్పు పొందినటువంటి మానవుడు ఎక్కడ ఆగిపోయాడండి అని మనం ఆలోచిస్తే దేవుని విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాడండి. అర్థమవుతుందా? దేవుని విషయం వచ్చేసరికి ఎటువంటి మార్పు అనేది లేదు. ఎటువంటి డెవలప్మెంట్ అనేది కూడా మనిషి హృదయంలో కానీ, అతని మెదడులో కానీ, అతని ఆలోచన విధానంలో కానీ ఎక్కడ ఉన్నట్టుగా మనకు చాలా తక్కువ సందర్భాలలో కనబడుతూ ఉన్నది. ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం. కొంత ఎగ్జాంపుల్స్ మనం ముందరికి వెళ్దాం. ఇప్పుడు అనేక మంది సహోదరులు, మనకు బంధువులు మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు అన్యులు చాలా మంది ఉన్నారు. దానివల్ల ఒకప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. ఒకప్పుడు మనం ఆ స్థితిలో ఉంటే దేవుడు మనం రక్షించుకుని ఈ స్థితికి వచ్చాం. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు లేదా ఇప్పుడు మన బంధుమిత్రులు ఉన్నటువంటి వారిని మనం ప్రశ్నిస్తే, అయ్యా మీరు పూజించేటువంటి లేదా మీరు ఆరాధించేటువంటి, మీరు కొలిచేటువంటి మీ దేవుడి గురించి కొంత మాకు వివరణ ఇవ్వండి. ఆ దేవుడు ఎలా దేవుడు అయ్యాడు, మీరు ఎందుకు పూజిస్తూ ఉన్నారు అని మనం ప్రశ్నించగలిగితే వారి నుండి వచ్చే సమాధానం అంటే ఇంకా మనం చెప్పిన సమాధానం కాదు, మాకేం తెలియదండి. మరి ఎందుకు పూజిస్తూ ఉన్నాం, ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం అని అడిగితే, మా తండ్రి, మా తాతలు, మా ముత్తాతలు ఏం చేశారట, అది ఆరాధించుకుంటూ వచ్చారు, మేము కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. మీ తాతలు మీ ముత్తాతలు నడిచి ప్రయాణం చేశారండి. వాళ్ళు ఏం చేశారు, నడిచారు. ఎక్కడికి వెళ్ళాలన్నా అప్పుడు ఏం వెసులుబాటు లేవు, నడిచారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, సైకిల్ మీద వెళ్ళారు, ఒకదాన్ని కనిపెట్టుకున్నారు. దాని తర్వాత 2 వీలర్ అన్నారు, దాని తర్వాత ఇంకా 4 వీలర్ అన్నారు. ఈ విషయాలలో అభివృద్ధి చెందారు. మీ తాతల ముత్తాతల కాలం నుండి వచ్చేసరికి ఈ విషయాలలో మీరు ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి చెందారు. కానీ దేవుని విషయం వచ్చేసరికి మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, మా తాతలు మా ముత్తాతలు ఏం చేశారో మేము అదే చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే మానవుడు ఎక్కడైతే ఆలోచించాలో, ఎక్కడైతే తన సర్వశక్తులు ఉండాలో అక్కడ తన జ్ఞానాన్ని, తన వివేకాన్ని ఉపయోగించకుండా అనవసరమైనటువంటి వాటి కొరకు తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నిజంగా ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. సైంటిస్టులు చెప్తా ఉన్నటువంటి మాట, దాదాపు 85 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఎన్ని? 85 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటికీ లేనటువంటిది దేవుడి మానవునికి మాత్రమే ఇచ్చినటువంటిది ఏదైనా ఉంది అని అంటే ఏంటంటే అది వివేకము, బుద్ధి. ఎవరిచ్చారండి? ఎవరిచ్చాడు? మానవునికి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ బుద్ధి వివేకాలను దేవుడు మానవునికి ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు
అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తి, అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఎవరట? దేవుడు. ఆయన అంటే ఇక్కడ అర్థం ఎవరు? యెహోవా దేవుడు అని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటే అది ఇవ్వగలమండి? నా దగ్గర ఒక వస్తువు ఉంది, నా దగ్గర ఒక పెన్ ఉంది, లైక్ మార్కర్ ఉంది, ఇది నేను ఇవ్వగలను. ఇది లేదనుకోండి నా దగ్గర, ఇవ్వగలమా? ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మానవునికి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. అంటే ఆయనలో ఏముంది? ఆయన ఏముందండి? ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అధికమైనటువంటి బుద్ధి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దాన్ని ఏం చేస్తూ ఉన్నాడట? దాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు? మానవునికి ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయాన్ని. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి. రెండు ఆశ్చర్యాలు మనకు కనబడాలి. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, అసలు ఆలోచన శక్తియే ఆశ్చర్యము. ఈ ఆలోచన శక్తి నుండి వెలువడేటువంటి ఆ క్రియలు కావచ్చు, ఆ పనులు కావచ్చు, అవి ఇంకా ఏంటట? అది ఆశ్చర్యము అని అంటా ఉన్నాడు. రెండు ఆశ్చర్యాలు మనకు కనపడాలి. మొదటిది ఆశ్చర్యం, ఆ శక్తే, ఆలోచన విధానమే అది ఆశ్చర్యం. ఆశ్చర్యం ఎందుకనంటే అది ఎవరికి లేదట. మనకంటే బలమైనటువంటి జీవరాశులు ఉన్నాయండి. మనకైనటువంటి మానవుడి కంటే బలమైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఈ లోకంలో. ఏనుగు, సింహము, ఎద్దు, ఇవన్నీ కూడా మనకంటే ఏంటి? మానవుడి కంటే కూడా చాలా బలమైనటువంటి జీవులు ఇవన్నీ కూడా. కానీ వాటికి లేనటువంటిది బుద్ధి, జ్ఞానము, వివేకం, ఆలోచించేటువంటి శక్తి. అందుకే జనరల్గా రోడ్డు మీద విరుద్ధమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తూ ఉంటే ఏమంటాం? వీడు మనిషి ఏమంటున్నాం? మనిషి పశువు అని మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే వాడు ఏం కోల్పోయాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన శక్తిని, వివేచనను కోల్పోయి వాడి ప్రవర్తన ఏ విధంగా మారిపోయిందంటే పశువులకి మారిపోయింది. అంటే పశువులకు ఏం లేదు? వివేచన లేదు. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం అనుకుందాం చూసేపు. ఆ వరం ఏంటయ్యానంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి. ఇవాళ ఆలోచన శక్తిని ఉపయోగించి మానవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. మనం చూస్తూ ఉన్నాం. విమానం గాలిలో ఎగురుతూ ఉంది. ఎంత బరువుతుందండి విమానం? టన్నులేనా అనొచ్చా? టన్నులు అనొచ్చా? 100 కిలోలు కదా, కొన్ని 100 కిలోలు ఉంది. కొన్ని 100 కిలోలు ఉన్నటువంటి ఒక విమానము గాలిలో ఎగరగలుగుతూ ఉంది. ఎట్లా సాధ్యమైందండి? అంటే ఇక్కడ మనిషికి ఉన్నటువంటి ఆలోచన శక్తిని చూడండి. మీరు ఆలోచన చేయండి పిల్లరా. మనిషికి ఉన్నటువంటి ఆలోచన శక్తి ద్వారానే కదా అది కనిపెట్టబడింది. అది ఆశ్చర్యమే కదా, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనం ఏమైనా చేయగలమా? ఇప్పుడు ఈ మైకిల్ ఇట్లా పైకి తాగుతాండి, వెళ్తారా పైన? అంటే ఎంత ఆలోచన శక్తి చేత ఒక విమానాన్ని మానవుడు గాల్లో ఎగరజేయగలుగుతూ ఉన్నాడు. ఓడని తీసుకోండి, ఓడ ఏమైతా ఉంది? ఎంత వెయిట్ ఉంటుందండి ఓడ? చాలా బాగుంది. అసలు క్రూజర్స్ అంటారు కదా, దాంట్లో స్టెప్పులు, అరలు, మేడలు, బిద్దలు లెక్క కట్టిస్తూ ఉన్నారు. దాంట్లో అంత బరువు ఉన్నటువంటిది నీళ్ళ మీద తేలియాడుతూ ఉన్నది. ఆలోచించండి, ఇవన్నీ ఆలోచించవలసినటువంటి విషయాలు. ఎంత ఆలోచన శక్తిని ఇచ్చాడు దేవుడు మానవునికి అర్థం కావాలి. అర్థమవుతుంది. అదే రీతిగా మనం ఆలోచిస్తే సెల్ ఫోన్ ఒకసారి ఆలోచించండి. సార్ సెల్ ఫోన్ ఆలోచించండి. ఎక్కడో దేశంలో ఉన్నటువంటి వ్యక్తి వాడు మనకు కనబడట్లేదు, మనం వాడికి కనబడట్లేదు, మన మాటలు మాత్రం వెళ్ళిపోతూ ఉన్నాయి. కొన్ని ఒక తీగ ఏదన్నా సరఫరా చేస్తూ ఉందంటే అది కూడా లేదు. ఇంతకుముందు వైర్ తీగలు అయ్యాన్ని ఉండేవి టెలిఫోన్ ఉన్నప్పుడు. ఇప్పుడు అది కూడా లేకుండా కేవలం గాలిలోని మాటలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏ వ్యక్తికి చేరాలో అదే వ్యక్తి చేస్తూ ఉన్నాయి. మళ్ళీ పక్కడికి కూడా వినబడే అవకాశం లేదు. ఎగ్జాక్ట్ అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నాయి మాటలు. ఆ నెంబర్ తగ్గిస్తే కరెక్ట్ వాడికే పోతూ ఉన్నాయి ఆ మాటలు. అంటే ఆలోచించాలండి. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆలోచన శక్తి. ఇది ఏంటంటే ఏమన్నాడు? దీన్ని ఇది ఆశ్చర్యం అని అంటూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం అంటూ ఉన్నాడు. ఇది మానవుడు తప్ప ఇంకెవరు కూడా చేయలేకపోతూ ఉన్నారండి. ఏ జీవరాశి కూడా ఈ లోకంలో చేయలేకపోతూ ఉన్నది. అందుకే దాన్ని ఆశ్చర్యం అని అంటూ ఉన్నాడు. అర్థమవుతాము. ఈ ఆశ్చర్యమైనటువంటి శక్తి, ఈ అధిక బుద్ధి దేవుడు మానవునికి అసలు ఎందుకు అనుగ్రహించాడనేది వాళ్ళ మనకు అర్థం కావాలి. ఎందుకు అనుగ్రహించాడండి? ఇవన్నీ చేయడానికా? విమానాన్ని కనిపెట్టడానికా? పడవలు దిగడానికా? కాదండి.
వాటి గురించి కాదు, దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క సంకల్పం అది కాదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అర్థమవుతుంది. దేని కొరకు ఇచ్చాడని వాళ్ళు మనం ఆలోచించి చూస్తే అసలు ఎందుకొరకండి ఇచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి శక్తిని అని అంటే దేవుణ్ణి కనుక్కొనాలని. దేని కొరకు ఇచ్చాడట? ఈ అద్భుతమైనటువంటి ఆలోచన శక్తిని, అధికమైనటువంటి బుద్ధి, వివేకాలను, జ్ఞానాన్ని అంతటిని కూడా మనిషికి ఇచ్చింది దేని కొరకు అనంటే ఆయనను కనుగొనాలని, దేవుణ్ణి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని, ఈ మానవ జాతి మొత్తం నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించాలని, కొనియాడాలని ఇంత గొప్ప ఆలోచన శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనంటే దేవుడు గొప్పవాడండి. దేవుడు ఎవరు? గొప్పవాడు. ఆయన అదృశ్యమైనటువంటి వాడు, ఆయన సర్వాంతర్యామి అయినటువంటి వాడు, ఆయన సర్వజ్ఞాని అయినటువంటి వాడు. అంత గొప్ప జ్ఞానవంతుని వెతకాలి అనంటే, అంత గొప్ప జ్ఞానవంతుని తెలుసుకోవాలి అనంటే మానవునికి కూడా ఏమవసరమైనది? జ్ఞానం అవసరమైనది. బుద్ధి, జ్ఞాన, వివేకములన్నీ కూడా మానవునికి అవసరం. ఎందుకంటే కేవలం అదృశ్యుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు మాత్రమే దేవుడు మానవునికి ఏం ఇచ్చాడు? బుద్ధి, జ్ఞాన, వివేకాలను, ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తిని ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారు, అందుకే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ కడుగులాడి దేవుణ్ణి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలములకు పొలిమేరలను ఏర్పరచెను. అంతేనండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం పిల్లల. ఇప్పుడు విషయం మనకు అర్థమైంది. దేవుడు ఎందుకు ఇచ్చాడట బుద్ధి, జ్ఞాన, వివేకాలను? ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అపోస్తల కార్యాల్లో చెప్తా ఉన్నాడు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు. దేని కొరకండి? ఇప్పుడు మానవునికి నివాస స్థలం ఏంటి? దేవుని దృష్టిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలం ఏంటండి? మానవుడికి భూమి. అంతేనా? ఈ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు లేదా నివాసం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి జనములను అని అంటా ఉన్నాడండి. ఒకరి నుండి ప్రతి జాతిని సృష్టిస్తాడు దేవుడు. ఆ ఒకరెవరు చెప్పాలండి? ఆ ఒకరెవరు? ఆదాము. ఎవరంటే ఒకరు? మానవులంతా ఎవరి సంతానం అండి? ఆదాము వల్ల సంతానం. ఒకరి నుండి అని అంటా ఉన్నాడు. ఆ ఒకరు ఎవరు అని అంటే ఆదాము. ఆదాము నుండి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు ప్రతి జాతి మనుషులను ఈ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు సృష్టించాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించారు. ఒకరి నుండి ప్రతి జాతి ఎట్లా వస్తుందండి? చాలా మంది అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఇవాళ మనకు తరచు ఎదురవుతూ ఉన్నాయి. ప్రశ్నలన్నీ కూడా ఒకరి నుండి ఎట్లా సాధ్యం అవుతుందని అంటూ ఉన్నారు. చిన్న ఉదాహరణ వాళ్ళకి అర్థం కావడం కూడా, మామిడికాయలు ఇచ్చారు నిన్న మాకు యోనా వాళ్ళు. మామిడికాయలు తీసుకొని వచ్చినాము. మామిడికాయలు తిన్న తర్వాత ఏమంటారు దాని లోపల? టెంక. రైట్, టెంక. ఈ టెంకని తీసుకెళ్ళి పాతి పెట్టినాము. పాతి పెట్టిన తర్వాత మా సొంత నీళ్ళు పోసింది. కొన్ని రోజులు పోసిన తర్వాత నేను కూడా కొన్ని పోసిన. చెట్టు ఏమైంది? పెరిగింది. పెరిగిన తర్వాత ఒకటే మామిడికాయ కాసింది. ఆ చెట్టుకి ఒకటే కాస్తుందా? ఒకటే కాస్తుందా మామిడికాయ? ఎన్ని కాస్తుంది? విపరీతమైనటువంటి మామిడికాయలు కాస్తుంది. ఒకరి నుండి అనేకమైనటువంటి జాతులను ఇక్కడ ఆలోచించారు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఒక మామిడికాయ, ఒక పిక్కను నాటితే, ఒక టెంకను నాటితే ఎన్ని వస్తూ ఉన్నాయి? చెట్టు పెరిగిన తర్వాత అనేకమైనటువంటి ఫలాలు, అనేకమైనటువంటి కాయలు వస్తూ ఉన్న రీతిగా ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని దేవుడు ఏం చేశాడట?
సృష్టించాడు అని అంటా ఉన్నాడు. దేవుని ఉద్దేశంలో నివాస స్థలం ఏంటండి మానవులకు అంటే ప్రస్తుతానికి భూమి మాత్రమే, అంతేనండి. ఇక మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రుడి మీద అంటా ఉన్నాడు, అంగారకుడు అంటా ఉన్నాడు, ఇంకో గ్రహం అంటా ఉన్నాడు, ఇంకో గ్రహం ఏదో ఆయన తెలివి ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. కానీ అదంతా కూడా దేవుని దృష్టిలో ప్రస్తుతానికి నివాస స్థలం ఏంటట? భూమి మాత్రమే. ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాక్యాన్ని మించి ఎవ్వరు కూడా దేవుని యొక్క మాటను మించి ఏ క్రియలు కూడా ఈ లోకంలో చేయలేరండి. ఒకవేళ అవి చేసినా అవి శాశ్వతంగా నిలిచేటువంటివి కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని ఉద్దేశాన్ని కనుక్కొనడానికే మనకి ఏమి ఇచ్చాడట? ఆయన బుద్ధి, జ్ఞాన, వివేకాలను ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని అని అంటా ఉన్నాడు. ఇక్కడ ప్రతి జాతి అనగానే మనకేమర్థమైంది అయ్యానంటే మనకి ఏమర్థమైంది ఇవాళ? ప్రతి జాతి అనేసరికి జాతిలో కులం అని అనుకుంటా ఉన్నాం. అలా ప్రతి జాతిని దేవుడు తయారు చేశాడు లేదా సృష్టించాడు అని అంటే ఇక్కడ నేషన్స్ అండి. జాతి అనగానే ఏంటి? నేషన్స్ అంటే అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, ఆఫ్రికాలో ఉన్నవాడు కావచ్చు, లేదా ఇండియాలో ఉన్నవాడు, లేదా ఇంకో దేశంలో ఉన్నవాడు, ఇంకో ఈ ఎక్కడెక్కడైతే ఈ మానవులు అనే వాళ్ళు ఉంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకరి నుండే నేను తయారు చేశాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవాళ ఏమైపోయింది అయ్యానంటే అంటే దేవుని దృష్టికి మానవాళి అంతా ఏంటండి? ఒకటే. మనుషులందరూ దేవుని దృష్టికి ఏంటి? సమానము. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏ దేశంలో ఉన్నవాడైనా, వాని రంగు ఏ విధంగా ఉన్నా, వాని భాష ఏదైనా, దేవుని దృష్టికి అందరూ ఏంటి? మానవాళి అంతా కూడా ఒక్కటే అని అంటా ఉన్నాడు. ఇక మనుషులు భూమి మీదకి వచ్చినాక ఏం చేశారట? ఎట్లా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా అని ప్రసంగిలో చెప్తాడండి. ఎట్లా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడట. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చేశారట? వివిధ తంత్రములను కల్పించుకున్నారు అని లేఖనం సెలవిస్తా ఉన్నది. వివిధ తంత్రాలను కల్పించుకున్నారు. ఇవాళ తంత్రాలను కల్పించుకొని ఒకడు కులముగా విడిపోతా ఉన్నాడు, ఒకడు మతపరంగా విడిపోతా ఉన్నాడు, ఒకడు ప్రాంతీయ పరంగా విడిపోతా ఉన్నాడు, ఒకడు భాష పరంగా విడిపోతా ఉన్నాడు, ఒకడు రంగు పరంగా విడిపోతా ఉన్నాడు, ఒకడు వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఏం జరుగుతూ ఉంది ఇవాళ లోకంలో మనం ఆలోచించుకుంటే పిల్లల విభజన జరుగుతూ ఉంది. దేవుడు అది కోరుకోలేదండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే మానవాళి అంతా కూడా ఏంటట? ఒక్కటిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ ఒకటిగా ఉండి అందరూ ఏకాభిప్రాయం కలిగి ఆ ఒకటిగా ఉన్నటువంటి ఈ మనుషులందరూ కలిసి వారికి ఇచ్చిన జ్ఞానం చేత, వారికి ఇచ్చినటువంటి ఆలోచన శక్తి చేత, వారికి ఇచ్చినటువంటి బుద్ధి చేత, వారికి ఇచ్చినటువంటి వివేకం చేత ఎవరు అనుకోవాలట? నిజమైనటువంటి దేవుణ్ణి కలుపుకోవాలని వారికి ఈ బుద్ధి, జ్ఞాన, వివేకాలను ఇచ్చాడట. ఇప్పుడు మనం చదివిన అపోస్తల కార్యం 17వ అధ్యాయం నుండి 26వ వచనం చదివినా మీరు పైకెళ్ళి చదివితే అక్కడ ఉన్నటువంటి అసలు విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ ఏథెన్స్ లో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏంటట? వారు ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటేందుకు చెప్పుటేందుకు వారు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలు. ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళినప్పుడు స్వార్థ ప్రకటించేటువంటి తన రెండో ప్రయాణంలో ఏదైతే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గమనించినటువంటి విషయాలు అక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ ఏం రాయబడింది అయ్యానంటే, అయ్యా మీరు అతి దేవత భక్తి కలిగినటువంటి వారిగా కనబడతా ఉన్నారు. ఇగో నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను అన్నిటిని నేను గమనిస్తూ ఉన్నాను. అక్కడ ఒక విగ్రహం కనబడ్డది, నాకు ఒక బోర్డు కనబడ్డది. దాని మీద ఏం రాశారట? తెలియబడని దేవతకు అని రాశారండి. ఇక్కడ ఆలోచించాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే మానవుడు తనకి ఇచ్చినటువంటి బుద్ధి, జ్ఞాన, వివేకాల చేత నిజమైనటువంటి దేవుణ్ణి వారు ఎరగలేకపోతా ఉన్నారు. తెలియబడని దేవత అని అంటా ఉన్నారు. ఇక్కడ ఆలోచించారు. వారి జ్ఞానం ఎక్కడ దాకా వచ్చిందట? వారి వివేకం ఎక్కడ దాకా వచ్చింది? తెలియబడని అనేటువంటి స్థితి దాకా వచ్చింది. అందుకే దాన్ని పురస్కరించుకొని అక్కడ నుండి ఇక పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అరే బాబు, మీరు ఇష్టం వచ్చిందని చేస్తూ ఉన్నారు, అది కాదురా అని చెబుతూ ఆయన మాట్లాడినటువంటి మాట. అసలు దేవుడు తనను తడవులాడి ఏంటండి ప్రతి జాతి మనుషుల నుండి ఏం చేశాడట? భూమి మీద కాపురం ఉండడానికి సృష్టించి చదువు తనను వెదుకు నిమిత్తము తడువులాడిందండి. వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని చూస్తూ ఉన్నాడటండి దేవుడు. తడువులాడడం అంటే మనకు అర్థం కావాలి. ఎప్పుడు తడువులాడతాం? అది ఎక్కడ తచ్చాడుతూ ఉంటాం అంటారు కదా. లైట్లు అన్ని బంద్ అయిపోయినాయి, ఏదైనా చీకట్లో ఉన్నాం. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం. ఏదైనా వస్తువు వెతకాలంటే ఏం చేస్తాం? అది కనబడదు కదా, ఏం చేస్తాం? దాన్ని
తడువులాడుతామండి, వెతుకుతాం, దాని గురించి తడువులాడుతూ ఉంటాం. దేవుడు కూడా అంటా ఉన్నాడు, తడువులాడాలి అంటా ఉన్నాడు. అంటే మానవుడు ఎక్కడ ఉన్నాడండి? చీకట్లో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు మానవుడు. అంతేనా? ఏం చేత బాధపడతా ఉన్నాడు? పాపము చేత చీకటిలో ఉన్నటువంటి ఆ మానవుడు వెలుగు కొరకు తడువులాడాలి అని అంటా ఉన్నాడండి. మన లోపల చీకటి ఏం చేస్తాం? స్విచ్ ఎక్కడ ఉంది? లైట్ వేయడానికి ఏం చేస్తాం? దాన్ని వెతుకుతా ఉంటాం. ఇక్కడ ఒకవేళ మానవుడు దేవుణ్ణి తడువులాడి కనుగొనాలని నిజమైనటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగును తెలుసుకోవాలని, దాన్ని కనుగొనాలని, నిజమైనటువంటి దేవుణ్ణి కనుగొనాలని ఏం చేశాడట? తడువులాడి కనుగొనాలని వారి నివాస స్థలములను పొలిమేర నిర్ణయకాలంలో పొలిమేరలు ఏర్పాటు చేశాడని చెప్తా ఉన్నాడు. వారి నివాస స్థలము అని అంటా ఉన్నాడండి. వారి నివాస స్థలం అండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మన నివాస స్థలం ఏంటి అంటే నేషనల్స్గా తీసుకుంటే భారతదేశం, అంతేనా? మనం ఏది భారతదేశానికి చెందిన వారు. అట్లనే ఇంకొక నివాస స్థలం అమెరికా కావచ్చు, ఐరోపా కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తడువులాడి దేవుణ్ణి కనుగొనాలని వారి నివాస స్థలములను పొలిమేరలను ఆయన ఏర్పాటు చేశాడు అని చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక దేశానికి ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా ఏర్పాటు చేశారు? మనం అనుకుంటా ఉన్నాం మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది, పోయి లేదు ఇంకో గవర్నమెంట్ చేసింది, లేదు ఇంకో గవర్నమెంట్ లేదు. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? నిర్ణయ కాలములను వారి వారి నివాస స్థలములకు పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడని అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థమవుతుందా? ఎందుకొరకండి ఈ ఏర్పాటంతా? తడువులాడి దేవుణ్ణి కనుగొనాలని దేవుడు ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. దేవుడు దాని కొరకే నీకు ఆలోచనలు ఇచ్చాడండి. మనం ఆ విషయాన్ని పక్కకు పెట్టినాం, ఇక అనవసరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మనం ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. మానవుని మెదడులో ఒక్క రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయండి. సైన్స్ చెప్తుంది. ఎన్ని ఆలోచనలు? ఆడవాళ్ళకి ఇంకో ఎక్కువ వస్తాయి. రైట్, 70,000 ఆలోచనలు వస్తాయంటే దీంట్లో పనికి వచ్చేటి ఏమన్నా ఉన్నాయా? అనవసరమైన ఎక్కువ ఉంటా ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి మన మెదడు, మన ఆలోచన ఎక్కువ పని చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళ ఇది సత్యం, ఇది నిజం, ఇది ఎవరికి వారిగా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. రెండోదిగా మనం ఆలోచిస్తే మానవుడి మెదడు ఎంత శక్తివంతమైందో కూడా అర్థం కావాలి. మెత్తని చిన్న పదార్థమైనటువంటి ఈ మెదడులో దరిదాపు 1000 సినిమాలు స్టోర్ చేసేంత కెపాసిటీ ఉంటుందండి. సెల్ ఫోన్లో ఎన్ని సినిమాలు చేయొచ్చండి? జీబీ లాంటిగా 16 GB సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వాళ్ళు 16 GB, 18 GB, 280 GB, 10-15 సినిమాలు, 20 సినిమాలు. మానవుని మెదడులో ఎంతట? దరిదాపు 1000 సినిమాలు స్టోర్ చేసేంత కెపాసిటీ ఉంది మానవుడి మెదడు. ఈ మెదడుతో ఏం ఆలోచిస్తూ ఉన్నాను వాళ్ళు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రియమైనటువంటి వాళ్ళ అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నీ ఆలోచన అంతా కూడా దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని సహవాసం కొరకు మాత్రమే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ప్రతి జాతి నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన ఏర్పాటు చేశాడు, సృజించాడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుని ఉద్దేశం అదండి. మరి నిజంగా దేవుని ఉద్దేశం ప్రకారం మానవుడు ఉన్నాడా? మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడా? చేయట్లేదండి. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. కీర్తనకారుడు రాసినటువంటి 14వ కీర్తనలో కీర్తన 1, 2, 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చనిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏంటండి? వారందరూ దారి తొలగి బొత్తిగా
చెడి ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇచ్చాడు మనకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి దేని కొరకు ఇచ్చాడయ్యా అంటే దేవుణ్ణి వెతకాలని. ఆ ఇచ్చినటువంటి దేవుడు ఎక్కడ నుండి చూస్తా ఉన్నాడట? పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు తిరిగి ఒకసారి భూలోకాన్ని పరిశీలించి చూస్తా ఉన్నాడట. దేని కొరకు పరిశీలించి చూస్తా ఉన్నాడు ఆయన? అరే బాబు, నేను ఇచ్చినటువంటి ఆలోచన శక్తి, బుద్ధి, జ్ఞాన, వివేకాలను అనుగ్రహించి ఆలోచన చేసి ఎవడైనా వెతికేవాడు ఉన్నాడా అని చూస్తే ఎట్లున్నారంటే ఆయన అందరూ, అందులో మనం కూడా ఉన్నాం. అందరంటే మనం కూడా వస్తాం కదా. ఎట్లున్నామంటే అందరం దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాం. ఎట్లా ఉన్నారంటే మానవులంతా కూడా బొత్తిగా చెడిపోయి ఉన్నారని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుణ్ణి తెలుసుకునేటువంటి, దేవుణ్ణి వెతికేటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు కూడా చేయట్లేదట. ఎప్పుడైతే దేవుని ఆలోచన నీ హృదయంలో ఉండదో, ఎప్పుడైతే దేవుని గురించినటువంటి తలంపులు మన మనసులోకి రావో, ఏమైపోతామో తెలుసా? మనం చెడిపోయిన వారు అవుతాం. ఏమవుతారట? చెడిపోయిన వారు అని అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అంటే చెడు కార్యాలు, అసహ్యమైనటువంటి కార్యాలు, అసహ్యమైనటువంటి క్రియలు, లోకంలో మానవులు చేయకూడనటువంటి క్రియలు అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయనంటే దేవుని గురించి నువ్వు ఆలోచించినప్పుడు, దేవుణ్ణి వెతకనప్పుడు, ఆయనను నీ హృదయంలో స్థానం ఇవ్వనప్పుడు జరిగేటువంటి విషయాలను నీకు చెప్తా ఉన్నాడు. అందుకే మొదటి వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఇవాళ మనం చూస్తూ ఉన్నామండి, చాలా మంది నాస్తికులు అంటా ఉన్నాం. వాళ్ళని ఏమంటా ఉన్నారు? వీళ్ళు నాస్తికులు ఏమంటా ఉన్నారు? దేవుడు లేడు అంటా ఉన్నారు. ఉంటే మాకు చూపించు, ఉంటే మాకు చూపించు అనేటువంటి ప్రశ్నలు తరచుగా మనం వింటా ఉన్నాం. దీన్ని ఏమంటా ఉంది గ్రంథము? బుద్ధిహీనులు అంటా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, బుద్ధిహీనులట. దేవుడు లేదు అని అంటా ఉన్నారు బుద్ధిహీనులు. ఉంటే చూపించు అని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి చాలా ప్రశ్నలు ఇస్తూ ఉన్నాం. దేవుని తెలుసుకున్నటువంటి వారు మనం, ఒరే బాబు గాలి ఎందుకు పెట్టాలని అడుగుతా ఉన్నాం. సింపుల్, వాడికి అర్థం కావడం గురించి. ఒరే బాబు గాలి ఉందా? ఉందన్నా. చూపించరా మరి ఉంటే? చూపించలేకపోతా ఉన్నారు. అంటే ఎక్కడైతే దేవుడి యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నారో వారికి ఏ రుజువులు కూడా లేవండి. దేవుని ఉనికిని ప్రశ్నించేటువంటి వారికి దేవుడు లేడు అని రుజువుపరచడానికి ఏ ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సమస్త సృష్టి కూడా ఇవాళ ఆధారంగా మనకు కనబడతా ఉన్నది. అనేకమైనటువంటి విధాలుగా మనం నిరూపించగలుగుతా ఉన్నాం. ఎవరంటే వీళ్ళు బుద్ధిహీనులు అంటా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? దేవుడు లేడు అని అంటా ఉన్నారు. వీరేం చేస్తూ ఉన్నారంటే వీరి కార్యాలు ఎట్లా ఉన్నాయట? వీరు అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారు అని అంటా ఉన్నారు. వీరు బుద్ధిగా చెడిపోయినటువంటి వారు అని చెప్తా ఉన్నారు. వీరంతా కూడా దారి తప్పినటువంటి వారు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే దేవునికి మన హృదయంలో లేదా దేవుని యొక్క అవసరాన్ని మానవుడు ఎప్పుడైతే గుర్తించడో, దేవునితో నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే మానవుడు అనుకుంటా ఉన్నాడో, వాడి జీవితం అంతా కూడా ఏ విధంగా మారిపోతా ఉందనంటే చెడ్డ క్రియలతో మారిపోతా ఉంది, అసహ్యమైనటువంటి కార్యాలతో మారిపోతా ఉంది. మీరు చూడండి, మణిపూర్లో రీసెంట్గా మనం అందరం చూసినటువంటి సంఘటనలు, సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటనలు జరిగినాయి మణిపూర్లో. ఆడవారిని వివస్త్రాలను చేసి రోడ్ల మీద నింపినటువంటి పరిస్థితి. ఎందుకొరకు వచ్చిందండి ఆ పరిస్థితి? అంటే వారి హృదయంలో ఏం లేదు, దేవునికి వారు ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునికి వారు ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. దేవుని యొక్క చట్టాన్ని తెలుసుకోలేకపోయారు, దేవుని యొక్క విధానాన్ని, ప్రేమను తెలుసుకోలేకపోయారు. వారికి ఇచ్చినటువంటి ఆలోచన శక్తి చేత దేవుని వారు వెతికి పట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయట? అసఖ్యంగా ఉన్నాయని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, మనిషి హత్య చేసుకునేటువంటి పరిస్థితి, ఒక మనిషి నిర్దాక్షిణ్యంగా చంపుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎవరు చేస్తూ ఉన్నారు ఈ క్రియలని, ఈ కార్యాలను? ఎవరంటే చేసేవాళ్ళు దేవుడు లేడు అని అనుకునేటువంటి ప్రజలు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు అంటూ ఉన్నారు. అదేవిధంగా రోమాపత్రికలు కూడా దీని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. రోమాపత్రిక దేవుడు లేడు అనుకోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు, దేవుడు అవసరం లేదు అనుకుంటే మానవ జాతికి వచ్చేటువంటి నష్టాలు లేదా అనర్థాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, 1:26 చూడండి, నైతికమైనటువంటి పతనం స్టార్ట్ అవుతుంది. మనిషి దేవుడు ఎప్పుడైతే లేడు అనుకుంటాడో, దేవుని అవసరత నాకు లేదు అనుకుంటా ఉన్నాడో,
ముఖ్యంగా లోకంలో ఏమవుతా ఉందంటే నైతికంగా పతనమైపోతా ఉన్నాడు మానవుడు. ఒకసారి చూద్దాం 26 నుండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలను వారిని ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరైతే దేవుడు లేడు అనుకున్న ఆ ముందు వచనాలలో మీరు చూస్తే వారు దేవుణ్ణి ఎరగలేదు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు అనేటువంటి మాటలు మనకు కనబడతారు. ఎవరైతే దేవుడిని ఎరగనటువంటి వారు, దేవుడు అవసరం లేదు అనుకునేటువంటి ప్రజలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడట, వారిని తుచ్చమైనటువంటి అభిలాషలకు ఆయన అప్పచెప్పుతా ఉన్నాడు అని అంటా ఉన్నారండి. మీరు అక్కడ నుండి ఇక కొత్తగా అవన్నీ చదువుకుంటూ వస్తే 30వ వచనం వరకు చదువుకుంటూ వస్తే అక్కడ దరిదాపు 23-24 లక్షణాలు మనకు అక్కడ కనబడతాయి పిల్లల. ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయట? ఈ లక్షణాలు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, లేదా దేవుడు అవసరం మాకు లేదు అనుకునేటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తా ఉన్నాడు. చదవండి, కంటిన్యూ చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును, అంటే సృష్టికర్త అంటే ఈ సృష్టిని అంతటి కూడా సృష్టించినటువంటి ఆ కర్తను విడిచిపెట్టి దేన్ని పూజిస్తా ఉన్నారట? సృష్టిని, ఆయన తయారు చేసినటువంటి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నామండి, చెట్టును పూజిస్తూ ఉన్నారు. చెట్టు ఎక్కడ ఉంది? సృష్టిలో. రాయిని పూజిస్తూ ఉన్నారు, జంతువుని పూజిస్తూ ఉన్నారు, పక్షిని పూజిస్తూ ఉన్నారు. అంటే ఎవరిని విడిచిపెట్టారు? వీటిని అన్నిటిని తయారు చేసినటువంటి, వీటన్నిటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఇవాళ దేవుడిగా వారు పూజిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉందంట. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛనీయమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో, జాగ్రత్త చూడండి, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఉండకపోయి, దేవునికి ఏం చేయలేదండి, వీళ్ళు ఏం చేయట్లేరుగా, దేవునికి స్థానం లేదండి. వారి హృదయంలో దేవునికి స్థానం లేదు. దేవుడు మనం చదువుకున్నాం చాలా సందర్భాలలో, యోహాను పత్రికలో చదువుతాం. ఎక్కడ నిలబడతా ఉన్నాడండి దేవుడు? ఎక్కడ వచ్చి నిలబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు వచ్చి ఎక్కడ నిలబడ్డారట? నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద వారు నిలబడి ఏం చేస్తా ఉన్నారు? నిన్ను తలుపు తడతా ఉన్నారు. వాడు హృదయాన్ని తెరవట్లేరట, హృదయంలో చోటు ఇవ్వట్లేరు అని అంటా ఉన్నాడు. ఆయన నిలబడి తలుపు తడతా ఉన్నాడు, కానీ ఆయన చోటు ఇవ్వనటువంటి ప్రజలు అని అంటా ఉన్నారు. దేవునిగా ఎరగనటువంటి ప్రజలు వారి ఆలోచన శక్తిని కేవలం తిరుగుట, త్రాగుట, సుఖించుట కొరకే వాడుతూ ఉన్నారు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఎరగడానికి, హృదయంలో ఆయనకు చోటు ఇవ్వడానికి వాడట్లేరు అని చెప్తా ఉన్నాడు. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ప్రస్తుతం మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ఈర్ష్య, ద్వేషం, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండవారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, వింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తక్కువారును, అనురాగరహితులను, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఏంటంటే వీళ్ళు మరణమునకు తగిన వారు. ఎప్పుడైతే నిజమైనటువంటి దేవునికి నువ్వు నేను చోటు ఇవ్వకుండా నీ ఇష్టానుసారమైనటువంటి ఆ జీవితం ఏదైతే దుష్టత్వం, ఆ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతామట? మరణానికంటే ప్రతి ఒక్కరం మరణిస్తామండి. దాని భావం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నారంటే నరకానికి వెళ్ళబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుని అవసరం మానవునికి లేదు అని అనుకుంటాడో నైతికమైనటువంటి పతనం,
నైతికంగా ఏమైపోతాడు మానవుడు? పతనం అయిపోతాడు. తద్వారా దేన్ని కొని తెచ్చుకుంటాడంటే నరకాన్ని కొని తెచ్చుకోబోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో అనేకమైనటువంటి దుర్మార్గత, అనేకమైనటువంటి దుష్టత్వం, అనేకమైనటువంటి అసూయ, కలహాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కడ మొదలవుతా ఉన్నాయనంటే ఏ హృదయం అయితే దేవునికి చోటు ఇవ్వట్లేదో, ఏ హృదయం అయితే దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఉంటా ఉందో ఆ హృదయంలో నుండి ఇవన్నీ కూడా ఏమవుతా ఉన్నాయంటే బయలుపడతా ఉన్నాయి. అందుకే ఇవాళ దేవుడు లేడు అనుకునేటువంటి బుద్ధిహీనుల వల్ల దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థమవుతా ఉన్నాయి. రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం, ఒక మనిషి కిరాతకంగా మోసం చేసుకునేటువంటి పరిస్థితి, చంపుకునేటువంటి పరిస్థితి, ఒక మనిషిని నిలబెట్టి ఒక మనిషిని ఇష్టానుసారంగా వాడి మీద మూత్రాలు పోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ దాపునించింది అని అంటే అర్థం ఏంటో తెలుసా? దేనికి చోటు ఇవ్వలేదట? హృదయంలో దేవునికి వారు చోటు ఇవ్వలేకపోతా ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి ఆలోచన శక్తి, అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి, అధికమైనటువంటి ఆ బుద్ధినంతా ఉపయోగించి వారి అసహ్యమైనటువంటి కార్యాలంతాన్ని వినియోగిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుని తెలుసుకోవడానికి వారు ఏనాడు కూడా వెతకడానికి వారు ప్రయత్నాలు కూడా చేయట్లేరు అని చెప్తా ఉంది గ్రంథం. ప్రియమైనటువంటి వారు, అందుకే ఈ మానవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి చేత దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నాడనే 2023-24 సంవత్సరాల క్రితమే ఆయనే ఏం చేశాడట? శరీరధారిగా, అర్థమవుతా ఉందండి, మానవుడిగా తనకిచ్చినటువంటి ఆ బుద్ధి, జ్ఞాన వివేకాలను ఇష్టానుసారమైనటువంటి రీతిలో వాడుతూ ఉన్నాడు. ఇక మానవుడు దేవుని చేరుకునేటువంటి వెతికి పట్టుకునేటువంటి అవకాశం కరువైపోయినటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు వారు 2024-25 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేనా? అర్థమవుతా ఉంది. ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రిని బయలుపరచడానికి అని రాశారు. ఎందుకు వచ్చాడట? యోహాను సువార్త 1:18 వచనంలో చెప్తా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? తండ్రిని బయలుపరచడానికి. ఎవడు ఎప్పుడు ఎవరిని చూడలేదట? లేనటువంటి దేవుణ్ణి చూడలేదు. నీకు ఇచ్చిన బుద్ధి, జ్ఞాన వివేకం అంటే ఏమైపోయింది? తినుము, తాము, సుఖించడానికి నువ్వు వాడుతూ ఉన్నావు, కానీ దేవుని తెలుసుకోవడానికి వాడట్లేదు కనుక ఆయనే దిగి వచ్చాడని చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చాడండి, వాళ్ళ కళ్ళ ముందట ఉన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు, తనను బయలుపరుచుకున్నారు, ప్రత్యక్షమయ్యారు. ఆయన అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించారు. ఆయన వచ్చిన తరువాత, ఈ లోకంలోనికి ఆయన వచ్చిన తరువాత ఇప్పటికీ కూడా దేవుడు ఇంకా అర్థం కానటువంటి ప్రజలు ఉన్నారండి. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తను తాను బయలుపరుచుకున్నాక కూడా అనేకులు ఇవాళ నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. అందుకే అంటా ఉన్నాడు, మత్తయి సువార్తలో చెప్తా ఉన్నాడు, 6వ అధ్యాయం 33వ వచనంలో ఒకసారి మనం చూస్తే, ఏంటంటే ఏం చేయమంటా ఉన్నాడు? నీకు ఇచ్చినటువంటి ఆలోచన శక్తి చేత నువ్వు దేవుని వెతకడంలో ఏమైపోయావు? విఫలమైపోయావు. అంతేనండి, విఫలమైపోయాడు మానవుడు. దేవుని వెతకడంలో విఫలమైపోయితే దేవుడే మానవుడి దగ్గరికి వచ్చాడు. శరీరధారిగా దేవుడే మానవుడి దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట, ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చేయాలట? కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, నీతిని ఏం చేయాలట? మళ్ళీ వెతకాలి. మీరు దేవుని వెతకలేకపోయారు. అర్థమవుతుందండి, దేవుణ్ణి వెతకలేకపోయారు. దేవుడే మీ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నటువంటి మాట. 2వ స్టెప్లో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్లో కనీసం ఇదన్నా మీరు చేయండి అని చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యమును, నీతిని మీరు మొదట వెతకండి. ఇదన్నా వెతుకుతా ఉన్నామా? దీన్నైనా వెతుకుతా ఉన్నామా? దీన్ని కూడా వెతికే పరిస్థితి లేదండి. దీన్ని వెతక్కుంటా, అందుకే పైన రాశాడండి, మత్తయిలో పైన రాశాడు. దీన్ని వెతుకుతా ఉన్నాము. చూడండి ఒకసారి 30 అనుకుంటా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో జాగ్రత్త. అంటే మీరు ఇప్పుడు దేన్ని వెతుకుతా ఉన్నాడట? దేని కొరకు వెతుకులాట? ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏ దావత్కు పోదాం, ఏ దావత్లో ఏం పెడతారు, మటనా, చికెనా, ఫిషా, ఏంటి ఇదే వెతుకులాట అవుతా ఉందట. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? మళ్ళీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఒరే బాబు, ఇవన్నీ వద్దు, ఈ వెతుకులాట వద్దు. ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎప్పుడు వస్తాయట? మొదట మీరు నా రాజ్యమును, నా నీతిని వెతకండి.
అది వెతికితే ఇవన్నీ ఆటోమేటిక్ ఏమవుతాయట? ఇవన్నీ మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తానని చెప్తా ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళు. అంటే వెతకాలి అని మళ్ళీ చెప్తా ఉన్నాడు దేవుడు. ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశం ఏంటి? నీకు ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, అధిక బుద్ధి, వీటన్నిటిని ఉపయోగించి నువ్వు మొదట దేవుణ్ణి వెతకాలని ఇచ్చాడు. ఇప్పుడు రెండో స్టెప్లో మళ్ళా వీటిని దేని కొరకు ఉపయోగించారట? నీతిని కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడానికి ఉపయోగించాలి అని చెప్తా ఉన్నాడు. ఇక మూడోది, ఒకవేళ మనం అట్లా ఉపయోగించగలిగితే, నిజమైనటువంటి దేవుడిని మనం తెలుసుకోగలిగితే, ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. గొప్ప ఆశీర్వాదాన్ని మానవ జాతికి దేవుడు ఇస్తా ఉన్నాడు. యోగు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, మళ్ళీ చెప్తా ఉన్నాడండి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమిలాడుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడట ఆయన? వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇదేంటి దేవుడి వల్ల నీకు నాకు ఇస్తా ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం అనుకుందాం, దీవెన అనుకుందాం. ఏంటట? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుణ్ణి నీవు బ్రతిమిలాడిన ఎడల, నువ్వు యథార్థవంతుడవై నీతివంతుడవై ఉంటే నీ గృహం ఏమవుతుందంటే, నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏం చేయాలట? నీ స్థితి ఒకవేళ మొదట కొద్దిగా ఉన్నా తుదక ఏమవుతాడ? మహాభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడంటే ఇదంతా ఎప్పుడు దేవుణ్ణి వెతికిన ఎడలా అంటా ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి ఏ జీవికి కూడా లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నా ఉన్నాడు. నీకు నాకు మాంసులు అనేటువంటి నీకు నాకు మాత్రమే ఆలోచన శక్తి ఇచ్చాడు, వివేచననిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దాంతో దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కలిగి ఆ రాజ్యంలో మనం ఉండగలిగితే, ఆయన నీతిని మనం ప్రకటించగలిగితే, ఆయన నీతి ప్రకారంగా మనం జీవించగలిగితే ఎట్లా మన స్థితి మొదట ఎట్లా ఉండదట? కొద్దిగా ఉన్నను తుదకది ఏమవుద్ది? మహాభివృద్ధి. అపోస్తలులు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? పేతురు ప్రసంగం ఉంది. ఎంతమంది? పేతురు ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది మారారు? 3000. తర్వాత ఇప్పుడు ప్రపంచమంతా. మొదట కొద్దిగా, తుదకిది ఏంటట? మహాభివృద్ధి అని అంటా ఉన్నాడు ప్రేమైనటువంటి వారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రీస్తు యొక్క క్రైస్తవులను పడిన వారు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఉన్నారండి. అప్పుడు ఎంతమంది? మొదట ఎంతమంది? కేవలం 3000 మంది మాత్రమే ప్రియమైనటువంటి వాళ్ళ. ఇవాళ ఎక్కడ? భూదిగంతములంతం వరకు. అంతేనా? ఏమైంది ఇప్పుడు? అభివృద్ధి. ఏం జరిగిందండి? అభివృద్ధి. క్రీస్తు ఏమయ్యాడు ఇప్పుడు? అభివృద్ధి. క్రైస్తవులు ఏమయ్యారు? అభివృద్ధి. ఎప్పుడు ఇదంతా? దేవుణ్ణి వెతికారండి. అపోస్తలులు అందరూ ఏం చేశారు? దేవుణ్ణి వెతికారు, ఆయన నీతిని వెతికారు, ఆయన రాజ్యాన్ని వెతికారు. కనుక వాళ్ళ మహాభివృద్ధి జరిగింది. వాళ్ళ మన కుటుంబాలు, మన సంఘాలు కూడా మహా అభివృద్ధిలోనికి వెళ్ళాలి అని అంటే మొదటి ఏం చేయాలట? రాజ్యంలో నీతిని వెతుకుతూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా, ఆయన ఇచ్చిన బుద్ధి, జ్ఞాన, వివేకములను ఆయన చట్టానికి లోబడి, ఆయన కట్టడలకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి మన జీవితాలను ముందరికి తీసుకొని వెళ్తే దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అది కృప, దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.